ఇవాళ ఇక్కడ జరిగిన సదస్సు వామపక్ష పార్టీలు అలాగే ప్రజాస్వామ్యవాదులతో ఈ సభ జరిగింది. ఇలాంటి సదస్సు ఒక చారిత్రక అవసరంగా జరిగింది. అందరూ కూడా తమ తమ మధ్య ఉండేటువంటి విభేదాలను పక్కకు పెట్టి మనకు ప్రధానంగా ఇవాళ దేశంలో జరుగుతున్న నిర్బంధము, దేశంలో జరుగుతున్న నియంతృత్వము, ఇది కేవలం ఏదో బస్తర్లో జరుగుతున్నది, ఇది బస్తరు ప్రజల యొక్క సమస్య అని కాకుండా ఈ మొత్తము ఈ బల ప్రయోగము తర్వాత ఇదైతే జరుగుతున్నదో అది మిగతా సమాజాన్ని కూడా కబళించేటువంటి ఒక ప్రమాదం ఉంది. మన హక్కులు పూర్తిగా పోయి రాజ్యాంగంలో ఉండే మనకున్న హక్కులు కూడా పూర్తిగా అసలు విధ్వంసం కాకముందే మనం జాగ్రత్త పడి ఒక హెచ్చరికగా మనం తీసుకొని విశాలమైన సమాజం దీనికి స్పందించవలసిన అవసరం ఉంది. నిర్బంధం ఒక చోట ప్రారంభమైతే సూత్రరీత్యా మనం అంగీకరిస్తే అక్కడ ఆగదు అనేది చరిత్ర మనకి చెప్పిన పాఠం. ఆ వెలుగులోనే ఇది సమావేశం జరిగింది. ఈ సమావేశం జరగడం అనేది నా దృష్టిలో ఒక కీలకమైనటువంటి మార్పుగా నేను అనుకుంటున్నాను.